శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. తిరుపతి జిల్లాలో ఆమె పేరు తెలియని వారుంటారంటే నమ్మాల్సిందే. లేడీ గబ్బర్ సింగ్, లేడీ సింగంగా డిపార్ట్మెంట్లో ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తెరపైకి వచ్చారు. అయితే గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ మాదిరిగానే సీఎం జగన్ అంజు యాదవ్ ని పరిచయం చేయబోతున్నారట. దీంతో సిఐ అంజు యాదవ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం గుప్పుమంటుంది. అదే నిజమైతే సిఐ అంజు యాదవ్ ఎవరిపై పోటీ చేస్తారు? లేడీ సింగంగా సిఐ అంజు యాదవ్ పరిచయం. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన శ్రీకాళహస్తి సిఐ సేనాని సైన్యానికే ఝలకిచ్చిన అంజు యాదవ్. జనసేన కార్యకర్తలపై చేయి చేసుకున్న సిఐ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్. అంజు యాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని టాక్. గోరంట్ల మాధవ్ ఎంట్రీ మాదిరిగానే అంజు యాదవ్ పొలిటికల్ ఎంట్రీ. తిరుపతిలోని పవన్ పై పోటీకి దిగే ఛాన్స్. సీఎం సొంత జిల్లాకు చెందిన డేరింగ్ ఆఫీసర్ గా అంజుకి పేరు. చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో ప్రాణాలకు తెగించి పోరాటం. అనంతపురం జిల్లాకు చెందిన పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదే తరహాలో ఎపిసోడ్ను వచ్చే ఎన్నికల్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ రూపంలో చూపబోతుంది వైసీపీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున అంజు యాదవ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. అసలు వైసీపీ నుంచి కూడా ఎలాంటి సంకేతాలు రావటం లేదు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకవేళ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఆయన మీద అంజు యాదవ్ పోటీ చేస్తారని వైసీపీలో గుసగుసలు గుప్పమంటున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. ఈసారి అప్పట్లో చిరంజీవి గెలిచిన తిరుపతి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన భీమవరంతో పాటు తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారని జనసేనలో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే అంజు యాదవ్ తిరుపతి నుంచి పోటీకి వైసీపీ తరఫున దిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని నందిగం సురేష్ను బాపట్ల ఎంపీగా చేశారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి భూముల విషయంలో పోరాడి పోలీసుల దెబ్బలు తిన్నందుకు గిఫ్ట్గా బాపట్ల ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు జగన్. అనంతరం జిల్లాలో జేసీ బ్రదర్స్ మీద గత ఎన్నికల్లో మీసం వెలేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గోరంట్ల మాధవ్ను కూడా ఎంపీగా గెలిపించారు. పాదయాత్ర సందర్భంగా ఫిజియోథెరపీ చేసి సేవలందించిన డాక్టర్ తిరుపతి ఎంపీగా నిలిచి గురుమూర్తిని గెలిపించారు. అదే తరహాలో ఈసారి అంజు యాదవ్ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని తాడేపల్లి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు సీఎం సొంత జిల్లాకు చెందిన అంజు యాదవ్కు పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉండేవి. ఆమెకు కొన్ని సంఘటనల్లో మంచి పేరు వచ్చింది. తొలి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండేది అంజు యాదవ్. ఎవరిని లెక్క చేయని ఆమె లేడీ గబ్బర్ సింగ్గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగని ఆమె విధి నిర్వహణలో ఒడిదుడుకులు అనేకం ఎదుర్కొన్నారు. అందుకే ఆమెను వద్దని పోలీసు ఉన్నతాధికారులకు కూడా బడా రాజకీయ నాయకులు అభ్యర్థించేవాళ్ళట. మాజీ సీఎం చంద్రబాబు మీద తిరుపతి అలిపిరి వద్ద జరిగిన నక్సల్ దాడి ఘటన ఆమెను వీరోచిత పోలీస్ ఆఫీసర్గా నిలిపింది. అలిపిరి వద్ద 2003 అక్టోబర్ 1న కాన్వాయ్పై క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో చంద్రబాబు కారుపైకి ఎక్కి సూపర్ కాపుగా అంజు యాదవ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆమె ముక్కుసూడితనం మరింత పెరిగింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తను కొట్టబోయే స్థాయి నుంచి చంపలు వాయిగొట్టారామె. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వద్దకు ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి అంజు యాదవ్ మీద ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఈ సంఘటన కోసం ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా ప్రొటెస్ట్ చేయడం అనేది ప్రాథమిక హక్కు. అది ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది మన హక్కు. అలాగే ఎస్పీ గారు కూడా తెలియజేసింది 2011 రామ్లీలా మైదానం కేసులో దాదాపు 20,000 మంది రామ్లీలా మైదానంలో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో నిద్రపోతున్న వారి మీద దాడి చేయడం, వారిని కకావికలం చేయడం, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది సుప్రీంకోర్టు తీర్పు. సో రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ పీస్ఫుల్. కొట్టే స్థాయి చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. పిలిపించి ఆవిడ కన్సర్న్ ఆఫీసర్ వారి మీద చేయి చేసుకున్నారు. ఇది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం, ఒకరి సిటిజన్ ఫండమెంటల్ రైట్స్కి ఇది ఉల్లంఘన. ఇది తెలియజేయడం జరిగింది. అలాగే మేము ఎప్పుడు కూడా మరి తెలియజేసింది కూడా, మీరు మచిలీపట్నంలో చూస్తే కూడా అన్ని లక్షల మంది జనం, దాదాపు 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనసేన పార్టీ తాలూకు డిసిప్లిన్ ఎలా ఉంటుందని చెప్పడానికి 6-7 లక్షల మంది జనం ఉన్నప్పుడు జనగణమన మనకి అనౌన్స్ చేయగానే అందరూ 7 లక్షల మంది 6 లక్షల మంది లేచి నుంచున్నారు. ఆ రోజు అంటే ఇంత క్రమశిక్షణగా ఉంటారు ఒక మాట అంటే. మరోసారి వివాదాస్పద రీతిలో తెరపైకి వచ్చిన అంజు యాదవ్ రాబోయే రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇటీవలే పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను నిలువడించడం ద్వారా ఆమె వివాదాస్పదమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన చేసిన ధర్నా సందర్భంగా జరిగిన ఘటన అంజు యాదవ్ను రాజకీయ ప్రవేశం దిశగా మళ్లిస్తోంది. పైగా కడప జిల్లాకు చెందిన పోలీస్ ఆఫీసర్. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పవన్ మీద పోటీకి నిలుపుతారని సర్వత్రా ఇప్పుడు చర్చ వినిపిస్తోంది.